శుభోదయం పిల్లలు, నా పేరు సురేంద్ర, ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ఉప్పుగుండూరు. ఈరోజు మనం 8వ తరగతిలో ఒక నూతన పాఠం గురించి తెలుసుకుందాం. చూడండి, మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మనం పుట్టిన తర్వాత మనకు తొలి గురువు ఎవరు? తొలి గురువు ఎవరంటే ఏం సమాధానం వస్తుంది? తల్లి, అమ్మ. మనం నవమాసాలు పెంచి పోషించిన అమ్మే మనకి తొలి గురువు. మనకు ఎన్నో నడక నేర్పుతుంది, ఆహారం పెడుతుంది, అట్లా ఎన్నో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం అంటే అంత ఇష్టంగా మనకు అనేక విధాలుగా సహాయపడుతూ ఉంటుంది. అట్లా సహాయపడినటువంటి అమ్మకు మనం సహాయం చేసేటువంటి మనం అమ్మ రుణాన్ని తీర్చుకున్నటువంటి వ్యక్తికి సంబంధించిన కథే. అంటే అమ్మ మనం నవమాసాలు తాను కడుపులో పెంచుకొని పుట్టిన తర్వాత పోషించి ఇన్ని చేసినటువంటి అమ్మకు మనం సహాయం చేసేటువంటి పాఠమే. అమ్మకు సహాయం చేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన కథే మనకి ఈరోజు పాఠం. ఆ పాఠం పేరేంటి? అమ్మ కోసం. పాఠ్యభాగం పేరేంటి? అమ్మ కోసం. ఈ అమ్మ కోసం పాఠ్యభాగం నన్నయ్య భట్టు రచించినటువంటి మహాభారతం నుంచి తీసుకోబడింది. ఈ కవి ఎవరంటే నన్నయ్య భట్టు. అమ్మ కోసం అనేటువంటి పాఠ్యభాగం ఎవరు రచించిన కావ్యం నుంచి? మహాభారతం. నన్నయ్య రచించినటువంటి మహాభారతం నుంచి తీసుకోబడింది. చూడండి, ఒకసారి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చూడండి. చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇచ్చారు. నన్నయ్య నన్నయ్య కొట్టు. చూడండి, చదవండి, ఆలోచించి చెప్పండి అనేది ఇచ్చారు. ఒకసారి టెక్స్ట్ బుక్లో చూడండి, పద్యం ఇచ్చారు. అక్కడ ఆటలోని పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. పద్యం అర్థమైందా? చదవండి, ఆలోచించి చెప్పండి. తల్లి తండ్రి మీద దయ జాలి లేనటువంటి పుత్రుడు పుట్టనేమి వాడు పుట్టడం ఎందుకు, గిట్టనేమి వాడు చావడం ఎందుకు. పుట్టలో చెదలు పుడతాయి, చేస్తాయి. తల్లిదండ్రుల దయలేని పుత్రుడు ఎటువంటి వాడంట? పుట్టలో పుట్టిన చెద లాంటి వాడు. ఆ చెద ఎవరికి ఎటువంటి ఉపయోగం చేయదు. ఉన్నటువంటి చెత్తల్ని అన్నింటిని నాశనం చేస్తుంది. అది పుడుతుంది, చేస్తుంది. తల్లిదండ్రుల మీద దయలేనటువంటి వాడు కూడా పుట్టలో ఉన్నటువంటిది పుట్టి చచ్చేటువంటి చెదలతో సమానం అని చెప్తున్నాడు. ఈ పద్యం ఎందులో ఉంది? ప్రేమ శతకంలో ఉంది. చూడండి, కవి ఈ పద్యాన్ని ఎవరి గురించి చెప్తున్నాడు అని ప్రశ్న ఇచ్చాడు. ఎవరి గురించి చెప్తున్నాడు మీకు తెలుసుండే సమాధానం. ఎవరి గురించి? తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రుడి గురించి చెప్తున్నాడు. చెదలతో ఎవరిని పోల్చాడు? తల్లిదండ్రుల మీద దయలేనటువంటి పుత్రుడిని ఎవరితో పోల్చాడు? చెదలతో పోల్చాడు. మన ప్రాచీన కథల్లో తల్లిదండ్రులకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా? మన ప్రాచీన కథల్లో అంటే రామాయణంలో అయితే యజ్ఞదత్తుల గురించి ఉంది. అట్లనే పాండురంగడు గురించి కూడా ఉంది. వాటి కథలు మీకు తెలుసా? యజ్ఞదత్తుడి కథ మీకు తెలుసు. యజ్ఞదత్తుడు ఎవరు? దశరథ మహారాజు. యజ్ఞదత్తుడు అనేవాడు గుడ్డివాళ్ళైనటువంటి తల్లిదండ్రుల యొక్క కుమారుడు యజ్ఞదత్తుడు. ఒక ఋషి యొక్క కుమారుడే యజ్ఞదత్తుడు. అతని తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా కళ్ళు కనిపించవు. వాళ్ళ కోరిక ఏంటంటే అన్ని పుణ్యక్షేత్రాలు ఒక రోజు ఆకాశవాణి నుంచి ఏమనిపిస్తుందంటే ఈ తల్లిదండ్రులకి అసలు అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించాలని కోరుకుంటుంది. అది కాక ఆకాశవాణి నుండి ఆకాశంలో నుంచి మాటలు వినిపిస్తాయి. ఏమంటే ఈ తల్లిదండ్రులకు నీకు కళ్ళు రావాలంటే ఈ
దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శిస్తే వాళ్ళకి కళ్ళు వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ కథ అంతా మీకు తర్వాత చెప్తాను. ఈ కథ అంటే ఏంటి, దర్శిస్తే కళ్ళు వస్తాయని చెప్పడంతో ఈ యజ్ఞదత్తుడు ఏం చేస్తాడంటే ఒక కావడిలో ఒకవైపు తన తల్లిని రెండో వైపు తండ్రిని పెట్టుకొని కావడిని భుజాన మోసుకుంటూ అన్ని పుణ్యక్షేత్రాలను తిరుగుతూ ఉంటాడు. ఈ విధంగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అయోధ్యకు దగ్గరలో ఉన్నటువంటి సరయూ నది ఒడ్డున ఉన్నటువంటి పుణ్యక్షేత్రం దర్శించుకుంటే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం అయిపోతుంది. ఆ సరయూ నది దగ్గరకు వెళ్ళడం కోసం వెళ్తూ ఉంటే సాయంకాలం సమయం అవుతూ ఉంటుంది. అడవి మార్గంలో వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో దశరథుడు వేటకు వచ్చి ఉదయం నుంచి వేటాడడానికి ఒక జంతువు కూడా చిక్కగా మడుగు దగ్గరికి సాయంకాలం సమయం అవుతుంది కదా, మడుగు దగ్గరికి ఏనుగులు అలాగే జింకలు అవి నీటి కోసం వచ్చినప్పుడు వాటిని వేటాడచ్చు అని చెప్పేసి ఆ మడుగు సరస్సుకి దగ్గరలో ఉన్నటువంటి చెట్టు పైన చెట్ల చాటును ఆగుకొని ఉంటాడు. ఈ అడవి మార్గ మధ్యలో సాయంకాల సమయంలో వెళ్తున్నటువంటి యజ్ఞదత్తుడు తన తల్లిదండ్రులు దాహం అని అడిగితే వాళ్ళిద్దరిని అడవి మధ్యలో అక్కడ ఉంచేసి దగ్గరలో ఉన్నటువంటి పొలంలో తన కాలువ నది ఏమన్నా కనిపిస్తుందేమో అక్కడికి వెళ్ళి నీరు తీసుకొస్తానని చెప్పి వాళ్ళని అక్కడ పెట్టి వెళ్తాడనమాట. వెళ్తే ఏమవుతుంది, నీరు తీసుకురావడానికి వెళ్తే దశరథుడు ఏదో ఏనుగు జంతువు నీళ్ళలోకి వచ్చిందని చెప్పి అనుకుని చూసుకోకుండా చెట్ల మధ్య నుంచి బాణం వేస్తే యజ్ఞదత్తుడు తగిలి చనిపోవడం జరిగింది. అట్లా తల్లిదండ్రులకు సేవ చేసినటువంటి వాడే యజ్ఞదత్తుడు. ఇటువంటి కథలు అట్లనే పాండురంగుడు కూడా తన తల్లిదండ్రులకు ఎంతో సేవ చేస్తాడు. ఇవి ప్రాచీన కథలు అన్నమాట. సరే, ఈ అమ్మ కోసమా అనే పాఠ్యభాగం కూడా ఏంటి, తను పెంచి పోషించినటువంటి తల్లికి కష్టాలను తొలగించినటువంటి గరుత్మంతుడు అనేటువంటి ఒక పక్షిరాజు కథే ఈ అమ్మ కోసమనే పాఠ్యభాగం. చూడండి, ఈ అమ్మ కోసం పాఠ్యభాగాన్ని రచించిన వారు నన్నయ్య భట్టు. ఈ నన్నయ్య భట్టు గురించి చూసుకుంటే ఈ నన్నయ్య భట్టు కాలం వచ్చేసి 11వ శతాబ్దం. 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఎవరు, నన్నయ్య భట్టు. ఇతడు రాజమహేంద్రవరం అంటే మీకు తెలుసా, రాజమండ్రి, ఇప్పుడు రాజమండ్రి ఉంది కదా, ఈ రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్యరాలైన తూర్పు చాళుక్యులు రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రాజరాజ నరేంద్రుడు. రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలోని కవి అన్నమాట. ఎవరు, నన్నయ్య భట్టు. ఇతడు 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడని చెప్పుకున్నాం. ఈ నన్నయ్య భట్టు రచనలో వచ్చేసి ఆంధ్ర శబ్ద చింతామణి, ఇది వ్యాకరణానికి సంబంధించిన వ్యాకరణ గ్రంథం, ఆంధ్ర శబ్ద చింతామణి. దీని తర్వాత ఈ రాజరాజ నరేంద్రుడి కోరిక మేరకు నారాయణ భట్టు అనేటువంటి కవి సహాయంతో, నారాయణ భట్టు అనేది కన్నడ కవి అన్నమాట, అతని సహాయంతో నన్నయ్య భట్టు మహాభారతం, వ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతంలో ఆది, సభ, అట్లానే అరణ్యం, ఆది, సభ, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రచిస్తాడు.
దీనిలో అనేక రకాలు ఉన్నాయి. అంటే ఇది ఆది సభ అరణ్య పర్వాలు పూర్తిగా రచించాడని ఎవరు నన్నయ్య. ఈ అరణ్య పర్వంలో చివరి భాగం శిథిలము అంటే ఏంటి పాడైపోవడంతో ఎర్రను బాగా మరలా పూర్తి చేశాడని చెప్పి అంటారు. అట్లా కాదు, ఇది కరెక్ట్గా ఎవరు కరెక్ట్గా నన్నయ్య ఇంతవరకు రచించాడా లేకపోతే దాంట్లో తగిన ఆధారాలు లేవు. కొంతమంది ఏమంటారంటే ఆది సభ అరణ్య పర్వంలో 4వ సంవత్సరంలో 142వ పద్యం రచించేటప్పటికి అతను నిర్యాణం చెందాడు అని చెప్పి అంటారు. ఎవరు? నన్నయ్య. చూడండి, నన్నయ్య రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉన్నాడు కదా, వ్యాకరణ గ్రంథం రాశాడు. అట్లనే ఆది సభ మహాభారతంలో ఈ మహాభారతాన్ని ఏ విధంగా రచించాలి 18 పర్వాలుగా విభజన చేసి ఆది సభ అరణ్య పర్వాల్లో ఇంతవరకు రచించడం జరుగుతుంది. అందువల్ల ఇది తెలుగులో మొట్టమొదటి కావ్యం అవుతుంది. మహాభారతం అనేది మొట్టమొదటి తెలుగు రచన అవడం వల్ల ఇతనికి ఆది కవి అని బిరుదు వస్తుంది. అందువల్ల ఇతని బిరుదులు ఏమిటి? ఆది కవి. అట్లనే వాఘ్ను శాసనుడు. ఆది కవి, వాఘను శాసనుడు అనేవి ఇతని బిరుదులు అన్నమాట. ఇతని నన్నయ్య యొక్క కవితా లక్షణాలు చెప్పుకుంటే ఇతని కవిత్వంలో అక్షర రమ్యత, అంటే ఏంటి? అతను నన్నయ్య రచించినటువంటి కావ్యంలో పదాలు ఎంతో వినసంపుగా రమ్యంగా ఉంటాయి. అందువల్ల కవితా లక్షణాలు అక్షర రమ్యత, ప్రసన్న కథ, ఫలితార్థ యుక్తి. అంటే ఏంటి? ఒక కథను ప్రసన్నంగా అంటే ఏంటి, చాలా చాకచక్యంగా రచిస్తూ వెళ్ళడం. కథను అది ప్రసన్నంగా అంటే ఏంటి, చాలా చాకచక్యంగా రచించుతూ వెళ్ళేటువంటి పద్ధతి. అట్లానే నానా రుచిరార్థ సూక్తి. ఇవి కవిత లక్షణాలు. నానా రుచిరార్థ సూక్తి అంటే అన్నయ్య తన రచనలో అనేక సూక్తులు, ప్రజలకు ఉపయోగపడే అనేక సూక్తులను కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఇది నన్నయ్య గురించి. నన్నయ్య ఏ శతాబ్దానికి చెందినవాడంటే 11వ శతాబ్దం. ఇతడు ఎక్కడ ఏ రాజు దగ్గర ఉన్నాడంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించినటువంటి తూర్పు చాళుక్య రాజైన రాజరాజ నరేంద్ర ఆస్థానంలో కవిగా ఉన్నాడు. ఇతడి రచనలు వచ్చేసి ఆంధ్ర శబ్ద చింతామణి, మహాభారతంలో ఆది సభ అరణ్య పర్వం 4వ శ్వాసలో 142వ పద్యం వరకు. వీటితో పాటు చాముండికా విలాసం కూడా రచించాడు. అయితే ఇవి అలభ్యం. చూడండి, ఇంకా టెక్స్ట్ బుక్లో కవి పరిచయంలో ఇచ్చారు చూడండి. చాముండికా విలాసం, అట్లానే ఇంద్ర విజయం, ఇవి అలభ్యం అన్నమాట. వీటి పేర్లు అయితే రచించాడు అనేది పేర్లు అయితే ఈ మహాభారత రచనలో వీటి పేర్లు వస్తున్నాయి, కానీ ఈ రచనలు ఎక్కడ ఆంధ్ర శబ్ద చింతామణి అనేది కనిపిస్తుంది, కానీ చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనేటువంటి రచనలు ఎక్కడ కూడా మనకు దొరకలేదు. ఇదన్నమాట నన్నయ్య గురించి. ఇప్పుడు చూడండి, టెక్స్ట్ బుక్లో నేపథ్యం చూడండి. ఏంటి? అమ్మ కోసం అనే పాఠ్యభాగం రచించిన నన్నయ్య భట్ అని చెప్పుకున్నాం కదా, ఆ పాఠ్యభాగ నేపథ్యం చూడండి. టెక్స్ట్ బుక్ చూడండి జాగ్రత్తగా. కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్య. అసలు ఈ అమ్మ కోసం పాఠ్యభాగం నన్నయ్య భట్ రచించిన దేంట్లో అనేది ఒకసారి చూస్తే ఈ పాఠం అనేది నన్నయ్య రాసిన శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం ద్వితీయాశ్వాసంలో ఉంది. ఇందులో నుంచి నన్నయ్య భట్ రాసినటువంటి ఆది పర్వంలో
ఆది పర్వంలో ద్వితీయ శ్వాసం నుండి స్వీకరించబడింది అన్నమాట. ఏది ఈ అమ్మ కోసం అనే పాఠ్యభాగం అన్నయ్య భట్ రచించిన ఆది పర్వంలో ద్వితీయ శ్వాసం నుండి రచించబడింది. తర్వాత వీడియోలో మనం ఈ పాఠ్యభాగ నేపథ్యం, ఇతిహాస ప్రక్రియ, అట్లనే మొదటి పద్యం గురించి తెలుసుకుందాం. ఈ కవిపద్యం బాగా నేర్చుకొని చూడకుండా రాసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8374192527. ఇది నా వాట్సాప్ నెంబర్. ఈ నెంబర్కి మీరు అన్నయ్య బట్ కవిపరిచయం ఈ మెటీరియల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఈ కవిపరిచయం నేర్చుకొని చూడకుండా రాసి ఈ నెంబర్కు ఫోటోస్ తీసి వాట్సాప్ చేయండి. శుభం. ధన్యవాదాలు.